దేవుని యొక్క భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచి సువార్త విషయంలో, ఆరాధన విషయంలో, ఇంకా పరిచయ విషయంలో, ఆత్మను నడిపించే విషయంలో సంఘ కాపరులుగా ఆ స్థానము దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం గౌరవంగా కాపాడుకుంటే మంచిది. కొన్ని ప్రాంతాల్లో విశ్వాసుల కంటే కాపరులు బలహీనంగా ఉన్నారు. దేవుని సేవకులుగా మనం చాలా ఆఖరి దినాల్లో చాలా పర్ఫెక్ట్గా భయభక్తులు కలిగి సంఘ బాధ్యతను మనం నడిపించే వారంగా ఉండాలి. మరి ప్రత్యేకమైన ఏర్పాట్లు మనన్నా మంచిది. మరి ఈ శని క్రిస్మస్ శుభ సందర్భంగా మరి అయ్యగారిని నేను ఆహ్వానించాను. దానికి స్పందించి అయ్యగారు కూడా ఈరోజు ప్రభు జన్మదినాన్ని ఉద్దేశించి ఆ కోణాల్లో మనతో మాట్లాడటకు దైవజనులు ఈరోజు మన మధ్యకు వచ్చారు. అయ్యగారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. అన్నీ చెప్పేదానికి సందర్భాలు లేవు, అవకాశాలు లేవు. కనుక 2022లో అయ్యగారు నాకు పరిచయం అయినప్పుడు 2022లో నేను ఇక్కడ కాపురం ఉంచాను ప్రాంతానికి. 98 ప్రారంభించాను పరిచర్య. 2022లో ఇక్కడికి వచ్చాను. వచ్చిన సందర్భాన్ని బట్టి అయ్యగారు నాకు పరిచయం అయ్యారు. 2002 పరిచయం అయినాడు. అయ్యగారిని ప్రాంతానికి నేను ఆహ్వానించాను. అప్పుడు చిన్న పాక ఉండింది. పాకలో అయ్యగారు వాక్యం చెప్పి ఈ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రాంతాన్ని చూసి, ఈ ప్రాంతంలో దేవుని సువార్త ప్రకటించాలని వేరాపడి కలిగిన సందర్భాన్ని బట్టి అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే ఆలయం కట్టబడుతుందన్న సందర్భాన్ని బట్టి ప్రార్థన చేశాం. అప్పుడున్న పేదరికంలో దేవుడు మా కృపను బట్టి 2007లో ప్రారంభించాం. 2008 గంట ఈ మందిరాన్ని పూర్తి చేసుకొని 2008 జనవరి 10వ తారీఖున ఈ మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి 2024 వరకు ఆత్మను రక్షించబడటం కానీ, సభలు జరగటం కానీ, పాస్టర్స్ మీటింగ్ జరగటం కానీ, అనేకమైన అద్భుతాలు జరగటం కానీ ఏది కూడా ఆగకుండా నేటి వరకు కూడా దేవుని కృపను బట్టి ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇది గొప్ప విషయం. నడిపిస్తానే ఉన్నాడు దేవుడు, ఆశీర్వాదిస్తానే ఉన్నాడు. లేదా బాప్టిస్టాలు కానీ. కాబట్టి అనేక మంది స్థలంలో వాడబడ్డారు, వాక్య పరిచయం చేశారు. మరి అయ్యగారు కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ దేవుని వాక్యం ప్రకటించిన దినాలు ఉన్నాయి. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. అది ప్రత్యేకంగా మరి ఇద్దరు నేను ఆహ్వానించినప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి. ముత్తుగూరు మండలంలో పాస్టర్కి నేను అధ్యక్షుడిగా ఉండి నడిపించిన దినాల్లో అయ్యగారి ద్వారా అనేక గిఫ్ట్లు నేను అయ్యగారి ద్వారా ఇప్పించడం జరిగింది. ఇది హెచ్చించుకోవటం కాదు, కానీ దేవుని కృప వల్ల జరిగిన పనులు. కాబట్టి దేవుని మా కృపను బట్టి 2024 సంవత్సరంలో కూడా అయ్యగారి ద్వారా దేవుని వాక్యం మనం వినబోతున్నాం. మంచిది, సంతోషం. మరి ఈ సమయాన్ని నేను అయ్యగారికి నేను చెప్తున్నాను. మనం శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. ప్రయత్నం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మీ చేతులు దేవుని వాక్యం ఉంటే యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం మీద మీ మనస్సు ఉంచండి. 5వ వచనం నుండి చదవండి. 5 నేను నేను ఈ లోకములో ఉన్నప్పుడు ఈ
లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. లోకమునకు వెలుగునని చెప్పెను. స్వామి, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ప్రార్థిస్తాం. దేవాని పాదాలు వందనాలు. ఇచ్చిన వాక్యాన్ని విరిచి వడ్డించండి. నా నోటిలో మీ మాటలు ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సంచారాన్ని కలవచ్చు. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సు ప్రతి సేవకునికి, సేవకురాలికి మీరు అందించమని. నేను గొప్పవాడని నిలబడలేదు, జ్ఞానవంతుడని నిలబడలేదు, నాలో ఏ రకమైనటువంటి సమర్థత లేదు, మీ పాద ధూళికి కూడా సమం కాదు. ఈ ప్రత్యేక సమయంలో కేవలం ప్రభా, నువ్వు పిలిచిన దాన్ని బట్టి ఇక్కడ నిలబడ్డాను. మీరే మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా పాల్గొనమని యేసు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములు ప్రార్థించి స్తుతించి పెట్టుకొస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయంలో దేవుని వాక్యం మీతో కూడా పంచుకునేదానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞుడైనాను. అలాగే స్థానిక సంఘకారుకి, జామాన్ గారికి, అలాగే కూడి వచ్చిన దర్శకులందరికీ, సేవకులకు నా ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తూ దేవుడిని మనం దీవించి ఆశీర్వదించి తన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగం ఇది 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గంలో తన శిష్యులతో కలిసి వెళ్తున్న సందర్భం అది. ఆకస్మికంగా ఒక పుట్టు గుడ్డివాడు వారు కూర్చొని ఉండడం, వారి దగ్గరికి శిష్యుడు యేసు ప్రభుల వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత శిష్యులు యేసు ప్రభుల వారిని ఒక మాట అడిగారు. అయ్యా, వీడు పుట్టు గుడ్డివాడుగా పుట్టుటకు వీడు పాపం చేశారా, లేదా వీడి తల్లిదండ్రులు పాపం చేశారా? అందుకు యేసు ప్రభుల వారు ఏమాత్రమో సందేహించక, ఆలస్యం చేయక వారితో చెప్పిన మాట ఏంటంటే, దేవుని క్రియలు వీని యందు బయలుపరచబడ్డకు వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఇది సందర్భం. ఈ సందర్భంలో యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నాడంటే, నేను లోకములో ఉన్నప్పుడు లోకం నాకు వెలుగై ఉన్నాను. యేసు ప్రభువు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు. బాగా వినండి. ఈ వెలుగు అనే మాట, దీన్ని అలంకారయుక్తంగా ప్రభు మాట్లాడారు. అలంకారం, మెటాఫర్ అంటారు ఇంగ్లీష్లో. అనేక సందర్భాల్లో యేసు ప్రభువు వారు మెటాఫర్ వాడతాడు. ఇప్పుడు మత్తయి సువార్తలో మీరు తీసుకుంటే బుద్ధి కలిగిన బుద్ధిహీనుడు, జ్ఞానం కలిగిన వాడు, ఇద్దరు ఇల్లు కట్టారని రాయబడింది. ఒకడు ఇసుక మీద కట్టాడు, ఒకడు బండ మీద కట్టాడు అని రాశారు. కట్టడం అన్నది మెటాఫర్. అది కట్టడం అన్నది మెటాఫర్, అలంకారయుక్తంగా మాట్లాడతాడు. ఇక్కడ వెలుగు అనేది మాట్లాడతాడు. ఈ వెలుగేంటి? యేసు ప్రభుల వారి వెలుగేంటి? మనం చూసే వెలుగేంటి? యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మొదటి వచనం చదువుతాస్తే నిజమైన వెలుగు ఉండేమో అని అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి. నిజమైన వెలుగు ఉండేను అని. యేసు ప్రభుల వారు నిజమైన వెలుగైతే అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలుగుచుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను గాని లోకము ఆయనను తెలుసుకొనలేదు. చక్కగా మాట్లాడుతున్నాడు. యోహాను కూడా చక్కగా మంచి థియాలజీ. యోహాను అన్న భక్తుడు, శిష్యుడు అంత సులభమైనాడు కాదు, చాలా పెద్ద థియాలజీ. ఆయన మాట అధ్యాయంలో చదువుతుంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. ఓకే, దానంతా మనం మాట్లాడుతుంది కాదు. ఇప్పుడు నిజమైన వెలుగు ఉంది. ఇప్పుడు మనం చూసేటువంటి సృష్టిలో సృష్టింపబడిన వెలుగు ఉంది. ఈ రెండుని కంపేర్ చేసి మాట్లాడబోతున్నాను నేను.
నిజమైన వెలుగు ఉంది. యేసు ప్రభువా నేను లోకములో ఉన్నప్పుడు లోకానికి వెలుగు అని చెప్పాడు. అది నిజమైన వెలుగు అయితే సృష్టిలో సృష్టింపబడినటువంటి ఈ వెలుగు ఏంటి, ఈయన వెలుగు ఏంటి అన్నదాన్ని మీకు క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని నేను ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాను. 3 పాయింట్స్ మీకు చెప్పేస్తాను. 3 పాయింట్స్ చెప్పేసరికి నాకు 45 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది. దాన్ని ముగించుకొని నేను వెళ్తాను. రైట్. ఇప్పుడు మనం చూసేటువంటి వెలుగు, ఈ వెలుగుల వల్ల మానవునికి ప్రయోజనము ఏంటి అంటే, ఇది లోకంలో మానవుడు భూమి మీద నివసించుటకు భూమిని నివాస యోగ్యంగా దేవుడు చేశాడు. భూమిని మానవునికి నివాస యోగ్యంగా చేశాడు. ఈ వెలుగు లేకపోతే చీకటే ఉంటే చీకట్లో ఎవరు కూడా మనము ఏమి కూడా తెలుసుకోవడానికి కష్టమవుతుంది. మామూలుగా ఒక మాటలు చెప్పాలి అంటే, చీకటిలో మనం కానీ ఉన్నట్లయితే మామూలుగా ఈ వెలుగు కాకుండా చీకటి వస్తే ఒక దారిని కనుక్కోవాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది. దారిని కనుక్కోవాలన్నా కష్టం అవుతుంది. సత్యమైందేదో అసత్యమైందేదో చూడడానికి కూడా మనకి కష్టం అవుతుంది. కాబట్టి వెలుగు ఉన్నప్పుడు ఏం చేస్తాడు మానవుడు? తన జీవన విధానాన్ని ఉపయోగించుకుంటాడు. అంటే ఉదయం లేచి కష్టపడి పనిచేసి తన జీవన విధానాన్ని గడుపుకోవడానికి ఈ బాహ్యంగా లేదా సృష్టింపబడినటువంటి ఈ వెలుగు మానవునికి ఉపయోగకరంగా ఉంటుంది. డెఫినెట్గా ఉదయం ఉన్నప్పుడే మనం పోయి పని చేయగలం. మా మధ్యరాత్రిలో పని చేయమంటే చేయలేము, ఎవరు చేయలేము. ఎవరైనా కానీ, ఎవరైనా ఎంత పెద్దోడైనా కానీ, ఎన్ని గంటలు ప్రసంగం చేసినా కానీ మధ్యలో ఆపేసి ఆయన కూడా పోయి పడుకోవాల్సింది మధ్యరాత్రి. సో ఈ వెలుగు ఉన్నప్పుడు మానవుడు తన జీవన విధానాన్ని సాగించుకుంటాడు. ఈ వెలుగు మానవునికి ఉపయోగకరమైంది. ఈ వెలుగు నుండి మానవుడు కొంత వేడిని సంపాదించుకుంటాడు, కొన్ని విటమిన్ సంపాదించుకుంటాడు. తన జీవన విధానానికి కావలసినవన్నీ కూడా వెలుగు ఉన్నప్పుడు మానవుడు చేసుకుంటాడు. ఇది మనం చూసేటువంటి సృష్టింపబడినటువంటి వెలుగు. అయితే యేసు ప్రభుల వారు లోకమునకు వెలుగు అన్నాడు. నేను లోకమునకు వెలుగు. మనల్ని కూడా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. మనం లోకమునకు వెలుగైతే మనం ఏం చేయగలిగి ఉండాలి? ఇప్పుడు యేసు ప్రభుల వారు ఈ గుడ్డివాడి దగ్గరకు వస్తున్నాడు. ఈ గుడ్డివాడి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాడు, దేవుని క్రియలు వీని యందు బయలుపరచబడ్డకు వీడు గుడ్డివాడుగా పుట్టి ఉన్నాడు అని చెప్పి నేల మీద ఉమ్మి వేసి బురద చేసి వాడి కంటికి పూసి సిలువని కోనేటికి వెళ్ళి నీవు కడుక్కో అని చెప్పినప్పుడు వాడు వెళ్ళి కడుక్కున్నప్పుడు వాడు దృష్టి పొందడింది కథ. ఇదంతా మీరందరూ ప్రసంగం చేస్తారు, నేను దాన్ని పెద్దగా డీటెయిల్స్ తీసుకోవటం. వాడు ఎప్పుడైతే కళ్ళు గలవాడై స్వస్థత పొందాడో వాడు లేచి నేరుగా వీధిలో వస్తున్నాడు. అక్కడ కొంతమంది వీడు ఆ భిక్షగాడు కాదని కొంతమంది అంటుంటే, కొంతమంది వాడే అన్నాడు, వాడిని పోలిన వాడు అని కొంతమంది చెప్పారు. వాడు ఏం చేశాడు? వాడు పరిశ్రమ, యాక్చువల్గా వాడు పరిశ్రమ. వాడు ఏం చేశాడు? నేరుగా అదేదో విశ్రాంతి దినం కాబట్టి సమాజ మందిరంలోకి వెళ్ళాడు. వీడు సమాజ మందిరంలోకి వెళ్ళగానే అక్కడ క్వశ్చన్ వచ్చింది సమాజ మందిరంలో, ఏంది వీడు గుడ్డివాడు కదా అన్నప్పుడు, వాడు గుడ్డివాడే స్వస్థత పొందాడు, సమాజ మందిరంలోకి వచ్చాడు. వాడు ఒప్పుకోలేదు. వాడు ఎవరు ఒప్పుకోలేదు? సమాజ మందిరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒప్పుకోలేదు. ఎవర్రా ఈ దినము నిన్ను బాగు చేసింది, ఈరోజు విశ్రాంతి దినము ఎవర్రా నిన్ను బాగు చేసింది అన్న ప్రశ్న వాడికి వేశాడు. వీడిని అడగడం ఏంటి? వీళ్ళు తల్లిదండ్రులు కూడా పిలిచి అడుగుదాం, వీడు నిజంగా వాళ్ళ బిడ్డ కాదా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పినారు. పిలిచారు, వాళ్ళు ఇంటరాక్ట్ చేశారు, అంత అయిపోయింది. ఇప్పుడు వాడితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? నిన్ను ఎవరయ్యా బాగు చేసింది? నన్ను పలానా ఆయన బాగు చేశాడు, నేల మీద ఉమ్మి వేశాడు, పొద పూశాడు, నన్ను గడ్డికి పూశాడు, శిలోమని కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నా, నేను కడుక్కున్నాను, నేను స్వస్థమన్నాను. ఆ మాట చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఒక రకంగా మాట్లాడాడు, ఇతను విశ్రాంతి దినం కదా, మేము మోషేకు సంబంధించినటువంటి వారము, ఈయన ఎవరో మాకు తెలియదు అన్నాడు. ఎవరితో అన్నారు? గుడ్డివాడితో జరుగుతున్న డిస్కషన్. ఆ సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ కూర్చొని వింటా ఉన్నారు. ఇప్పుడు సమాజ మందిరంలో ఉన్న వాళ్ళు 2 రకాలైపోయినారు ఇప్పుడు ఈ స్వస్థతను బట్టి. ఇప్పుడు వీడేమంటున్నాడు? ఆయన ఎవరో మీకు తెలియకుండా ఉండడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది.
దేవుడు పాపి అయిన మనిషి యొక్క మనవిని ఆలకించడం నాకు తెలుసు. ఒకడు దైవభక్తి గలవాడై ఆయన విధేయుడై ఉన్నట్టే వారి మనవిని ఆలకించును. సృష్టి ప్రారంభమైన మొదలుకొని ఇప్పటి వరకు పుట్టుకుటి వాడు స్వస్థత పొందినట్లు నేను ఎక్కడ కూడా చూడలేదు. కాబట్టి ఇతను దేవుడి చేత పంపబడ్డవాడని నేను గుర్తిరిగి ఆయన్ని నేను నమ్ముతున్నాను అన్నాడు. ఇది ఆన్సర్ అక్కడ జరుగుతుంది. ఇక్కడ సమాజ మందిరం అప్పుడు 2 భాగాలు అయిపోయింది. సమాజ మందిరం ఏమైపోయింది? 2 భాగాలు అయిపోయింది. ఒకరేమోనేమో యేసు ప్రభువు వారి పాపి అన్నాడు, ఇంకొకరేమన్నాడు ఈయన పాపి కాదు మన మోషేకి సంబంధించిన వాడు కాదు కాబట్టి పాపి అన్నాడు. ఇంకొక వర్గం వాళ్ళు ఏమన్నారు, పాపి అయితే దేవుడు ఈయన మనల్ని ఎట్లా ఆలకించి వీడిని స్వస్థపరుస్తాడని ఇంకో 2 వర్గాలు అయిపోయాయి. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు చరిత్రలో పుట్టు గుడ్డివాని యొక్క కన్నులు బాగు చేసినట్లుగా ఎవరిది లేదు, ఎక్కడ దాఖలు కాలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు మాకు బోధించేది మేము మోషే ధర్మశాస్త్రాన్ని వెలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు సమాజ మందిరంలో ఉన్న పరిసయ్యులు ధర్మశాస్త్రం అన్న అంధకారంలో ఉండిపోయినారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవడం వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు పోయినా యెరూషలేములో మీరు యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకోరు. వాళ్ళు మీరు నిలబడి ఒక ప్రసంగం చేయండి, ఎంత పెద్ద ప్రసంగం, ఉజ్జీవమైన ప్రసంగం చేయండి, యెరూషలేములో చేయని వాడు ఒప్పుకోరు. వాడు క్రైస్తవుల దేవుడు అంటాడు. వాడు మోషే ధర్మశాస్త్రం యొక్క అంధకారంలో మునిగిపోయినారు కాబట్టి సత్యము తెలియదు, వాళ్ళకి సత్యాన్ని చూడలేక ఉన్నారు. అందుకనే ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం రాసినప్పుడు యోహాను చాలా చక్కగా రాస్తాడు. ఏమంటాడు? మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది, యేసు ప్రభుల వారి ద్వారా కృపయు సత్యమును ఈ లోకంలోనికి వచ్చింది. చాలా మంచి థియాలజీ రాస్తాడు. యేసు ప్రభుల వారి ద్వారా కృపయు సత్యం. ధర్మశాస్త్రం తీసుకొచ్చాడు, మోషే తీసుకొచ్చాడు. మేము ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళమని ఆ ధర్మశాస్త్రపు అంధకారంలో ఉండి ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయన వాళ్ళ మధ్యలో ఉంటే వాడిని చూడటానికి వాళ్ళకి కన్నులు లేదు. ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయన వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన ఆయన్ని చూడటానికి వాళ్ళకి కన్నులు లేదు. ఆయన ఎవరో మాకు తెలియదు. వీడు చాలా చక్కగా ఆన్సర్ చేశాడు. ఈయన మీకు తెలియకుండా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటాడు. చదవండి, దాంట్లో ఉంటుంది. ఆ మాటలన్నీ ఉన్నాయి, నేను చెప్పిన మాటలన్నీ దాంట్లో. నువ్వేది మాకు బోధించేది అని చెప్పి వాడిని తరిమేస్తాను. సో మొదట వాడు స్వస్థత పొంది దేవుని మహిమను వాడు చూచాడు. యేసు ప్రభువు వారు ఎందుకు వచ్చాడంటే ఈ లోకం నుండి దేవుని మహిమ మన ద్వారా బయలుపరచడానికి వచ్చాడు. కానాలోని మొదటి వివాహంలో ఈ సూచక్రియలు చేసి ఆయన మహిమను బయలుపరచుకున్నాడు. ఎలా బయలుపరిచాడు? ఆయన లోకానికి వెలుగుగా వచ్చి పుట్టు అంధత్వంలో ఉన్నవాడిని ఎప్పుడు ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఏ హాస్పిటల్ పుట్టు అంధత్వం కానీ పుట్టు అంగ వైకల్యాన్ని కానీ బాగు చేసేవాడు లేరు. వాడిని సృష్టించిన సృష్టికర్త కిందకి దిగి వచ్చి వారికి కన్నులిచ్చి చూడరాని కలిగించాడు. దేవుని మహిమను బయలుపరిచాడు. యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకంలోకి వచ్చారంటే నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమను బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఉందా లేదా బైబిల్లో? మత్తయి సువార్త 5:16 చదవండి. ఉందా లేదా చూడండి, మీరే చూసి చెప్పండి. నాకు మత్తయి సువార్త 5:16 మీరే చెప్పండి. మనుష్యుడు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ఉందండి. మీరు లోకానికి వెలుగు, మీరేం బయలుకు చూపించాలా? దేవుడు మహిమపరచబడాలి మీ ద్వారా, నా ద్వారా దేవుడు మహిమపరచబడాలి. నేను ఎలా ఉండాలి ఈ లోకంలో? సత్కార్యము
చేసేవాడు. సత్కార్యం. ఇంకా నేను అన్ని విషయాలు మీతో మాట్లాడడానికి సమయం. సో యేసు ప్రభుల వారి ఈ లోకంలోకి వచ్చి ఆయన వెలుగుగా ఉండి లోకంలో దేవుని మహిమను బయలుపరిచాడు. మనల్ని కూడా లోకానికి వెలుగుగా ఉన్నాం. అయితే మనం ఏం చేయగలుగుతుందా? సత్కార్యం చేయాలి. ఏ సత్కార్యం మంచిదంటారు? మనందరం సేవకులు. మనం ఏ సత్కార్యం చేయాలా? ఏదో క్రిస్మస్ వస్తే నేను 4 కట్లిస్తే గొప్ప, లేదా 4 మంది పేదవాళ్ళు వస్తే వాళ్ళకి భోజనం పెడితే గొప్ప, లేకపోతే ఏంటి సత్కార్యం అంటే యేసు ప్రభు వారు వాట్ ఈస్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us? ఏది దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యేసు ప్రభు అంట ఇంకా పస్కా వస్తుంది దగ్గరికి, ఆయన సిలువ అయిపోతున్నాడు, యెరూషలేం పోతున్నాడు. దూరం నుంచి ఒక అంజూరపు చెట్టు చూశాడు. అంజూరపు చెట్టును చూసి ఆకలి కొని అంజూరపు చెట్టు బ్రహ్మాండంగా ఆకులతో ఉంది. ఇది పెద్ద కాన్సెప్ట్. ఇది మనం మాట్లాడితే ఇది పెద్ద కాన్సెప్ట్ అవుతుంది. ఈ ఆకులు రావడం అనేటువంటిది అసలు అంజూరపు చెట్టు పలస్తీనా దేశంలో 2 కాపులను ఇస్తుంది. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కాపు ఇస్తుంది. తర్వాత సెప్టెంబర్ తర్వాత ఇంకొక కాపు ఇస్తుంది. ఈ కాపు ఇచ్చే ముందుగా, దాంట్లో ఫలం వచ్చే ముందుగా ఆకులు బాగా ఉంటాయి. ఆకులు బాగా ఉండి ఆకుల్లో నుండి, ఆ కొమ్మల నుండి పండు రావడానికి ఒక చిన్న మొగ్గలాగా ఒకటి వస్తుంది. మొగ్గ వస్తుంది. ఫస్ట్ పండు వచ్చేదానికి ముందుగా మొగ్గ వస్తుంది. యేసు ప్రభువు వాళ్ళని ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే దూరం నుంచి అంజూరపు చెట్టును చూసి ఆకులతో ఉంది. దీంట్లో బహుశా అక్కడ మార్క్స్ వార్త రాసినప్పుడు ఇది అంజూరపు పండ్ల కాలము కాదు అంటారు. ఆయనకు తెలుసు అది పండ్ల కాలం, ఆయనకు తెలుసు అది. డెఫినెట్గా యేసు ప్రభువు వారికి తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది ఆకలి కొని ఉన్నారని పంచిన దేవుడికి అంజూరపు చెట్టు ఏంటో తెలుసు. దూరం నుంచి చూశారు. కానీ ఎలా ఉంది? పండ్లు పండి ఉన్నట్లుగా లేదా మొగ్గలు వచ్చినట్లుగా చక్కని ఆకులతో. ఇది ఎందుకు చెప్తున్నాడు? దీన్ని సింబాలిక్ యాక్ట్ అంటాం మేమైతే. దీన్ని సింబాలిక్ యాక్ట్ అంటే దేని ఉద్దేశం చెప్తున్నా అంటే ఇశ్రాయేల్ దేశాన్ని గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేల్ దేశం ఎలా ఉందంటే దూరం నుండి చూసినప్పుడు బ్రహ్మాండంగా కనబడింది. ఈ ఇశ్రాయేల్ దేశంలోనికి ఇశ్రాయేల్ ప్రజల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు, ఇశ్రాయేల్ ప్రజల కొరకు వచ్చినటువంటి దేవుడు, ఇశ్రాయేల్ దేవుడు వారి మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళలో ఫలాలు లేవు. అది కాన్సెప్ట్. అది చక్కగా లూకా సువార్తలో రాసి ఉంటారు. నీ దేవుడు దర్శించినప్పుడు అని ఒక మాట అక్కడ చక్కగా రాసి ఉంటుంది లూకా సువార్తలో. ఆ మాట ప్రభు నిన్ను దర్శించినప్పుడు ఒక మాట. దానిలో ఏం లేవంట? పండ్లు లేవంట. సో ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అంజూరపు చెట్లు దేవుడు పండు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీవు నేను ఎవరు? దేవుని కొరకు మనము ఈ లోకంలో పనిచేసే సేవకులు. దేవుడు మన దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? పండు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఫ్రూట్, ఫలం కావాలి. ఏం చేస్తే నేను ఫలాన్ని సంపాదించుకోగలను? ఏ రకంగా ఫలాన్ని సంపాదించుకోగలను? దాన ధర్మాలు చేసి ఫలాన్ని సంపాదించుకోగలనా? లేదా లేని వారి బట్టలు ఇచ్చి నేను ఫలాన్ని సంపాదించుకోగలనా? లేదా వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళని పరామర్శించి ఫలాన్ని సంపాదించుకోగలనా? లేదా దిక్కులేని వారి దగ్గరికి వెళ్ళి దిక్కులేని వారిని నా దగ్గరికి తీసుకొని నేను వారికి ఏదైనా సేవ చేస్తే ఫలాన్ని సంపాదించుకోగలనా? ఫలాన్ని సంపాదించుకుని ఇన్ ద సెన్స్ అంటే అర్థమైందంటే దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం ఎప్పుడు ఇస్తారో ఆ వాక్యంలో ఏముందంటే జీవం ఉంది అంటారు. ఈ వాక్యం ఏం చేస్తుందంటే ఒక పాపి అయిన వాడి ఒక హృదయాన్ని మార్చి ఒక నూతనమైన హృదయాన్ని ఇచ్చి వాణిని దేవుని కొరకు సిద్ధపరుస్తుంది. అందుకని ఆయన మొదట ఆయన వాక్యంతో సర్వ సృష్టిని సృష్టించాడు. వాక్యంలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు కానీ పంచగలిగితే ఒక పాపి యొక్క అంతర్గతిక స్వరూపాన్ని మార్చడానికి వీలవుతుంది.
ఆ రకంగా దేవుని మహిమను మనం చూడవచ్చు. పాయింట్ నెంబర్ 1, దేవుడు యేసుప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చి నర శరీరాన్ని తీసుకున్నాడు. ఎందుకు తెలుసు ఇదంతా కూడా థియలాజికల్గా చెప్తాను, ఇన్కార్నేషన్. శరీరాన్ని తీసుకున్నాడు. ఆయన శరీరాన్ని తీసుకోవాల్సిన అవసరం ఆయన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించవాళ్ళు. నాకు దేవుడు ఎవరో తెగాలంటే నాకు ఎవరో ఒక మనుషులు చెప్తే కానీ నేను తెలియదు. దేవుడు ఎవరన్నది నాకు ఒక మనిషి చెప్పాలా? మనం ఎందుకు ఇంత ప్రయాసపడతాం సువార్త చెప్పడానికి? దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, దేవుడు ఇలాంటి కార్యం చేయగలదని మనం చెప్తాం. అది చెప్పడం ద్వారా మనం ఏం చేస్తాం? వారిలో దేవుడు పని చేయడానికి మనం చూస్తాం. అది మనం ఇచ్చేది వాక్యం. ఆ వాక్యమే జీవమే. ఆ వాక్యాన్ని ఎప్పుడు ఇస్తాము? దేవుడి మహిమను మనము చేస్తాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశంగా మనం ఏం చేయాలంటే వెలుగును చూపించగలిగిన వెలుగు దగ్గర రండి అని పిలిచేవాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకంలో వెలుగుగా వచ్చాడు. మనం వెలుగుగా. పాయింట్ నెంబర్ 1, ఆయన లోకంలోకి వచ్చింది దేవుని మహిమను బయటపరచడం. పాయింట్ నెంబర్ 2, ఈ గుడివాడు బయటకు వెళ్ళిపోతుంది. ధర్మేశ్వర్ ఈ గుడివాడు వెళ్ళిపోతున్నాడు. రోడ్లో పోతా ఉన్నాడు. వారిని మదించలేదు, దగ్గరికి రావడం వాడు రోడ్లో వెళ్తున్నాడు. లోపల వెళ్తున్నప్పుడు అక్కడ రాసినటువంటి వాడు 38వ వచనం 37వ వచనంలో అక్కడ మాట్లాడి యేసు ప్రభువు వారిని కనుగొని ఉందండి. మీ బైబిల్లో 9వ వచనంలో 9వ అధ్యాయంలో కనబడుతుందా? 35 నుంచి 41 అనుకుంటా. అక్కడ యేసు వాణిని కనుగొని ఉంటుందండి. రెండోది మాట్లాడుతున్నాను. ఈ మనం చూసే ప్రకృతి లైట్కి నేను యేసు ప్రభు వారి లోకానికి వెలుగు అనే దాన్ని 2వ పాయింట్లోకి తీసుకుని వస్తున్నాను. నేను యేసు ప్రభు వారిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగిను. ఉందంటే మాట ఉందా? ఉంది. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏమన్నాడు? నీవు దేవుని కుమారుని యందు. వాడు ఏమన్నాడంటే ఆశ్చర్యంగా, ఆయన ఎవరయ్యా నాకు తెలియదు. యేసు ప్రభువు వారు చక్కగా రివీల్ చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఏమంటారంటే ఆయన దేవుడు అని ఎక్కడ ఆయన చెప్పాడా? మీకు చూపింది మేము నమ్ముతాం. యేసు ప్రభు దేవుడు అని ఎక్కడైనా చెప్పాడా? ఎక్కడ రాసినాడు నన్ను ఆరాధించమని చూపిండి మేము నమ్ముతామంట. అది చాలా బుద్ధిహీనమైనటువంటి ప్రశ్న. ఈ రోజుల్లో మనలాగా పుట్టినటువంటి మనుషులు స్వామిలు వేసుకొని మేము స్వామి అంటే కాళ్ళ మీద పడే రోజులు ఉన్నాయండి. పలానా స్వామి అంటే ఇప్పుడు కాదు. ఆయన చస్తాడు, వీడు చస్తాడు, వాడు లేదు, వీడు లేదు. యేసు ప్రభు దేవుడు. మనిషే స్వామి అని చెప్పుకోవాలి, కానీ దేవుడు నేను దేవుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీడిని ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు, వీడికి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆయన ఏమో చెప్తున్నాడు? నువ్వు దేవుడి కుమారుని ఏదో విశ్వాసం ఉంచున్నావా అని అడుగుతున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. వెంటనే యేసు ప్రభు అంటున్నాడు నేనే అంటాడు. ఉందండి అమ్మా. నేనే అనే పదం ఎక్కడ రాస్తారు? ఎవరికి రాస్తారంటే దేవుడికి మాత్రమే రాస్తారు. మోషే అడిగాడు నీ పేరేంటయ్యా? నీ దేవుడే యెహోవా అని అడిగాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ అని అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ఇంకా వేరే పేరు లేదు నాకు. నేను అంటే దేవుడే. అంతకు మించి ఇంకే పదం వాడు. ఐ యామ్ ద ట్రూ షెపర్డ్ అంటాడు. ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అంటాడు. నేనే గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఉందా వాక్యంలో? నేనే గొర్రెలకు పోవు ద్వారము, నేనే పునరుద్ధానము. ఉందంటే లేదా? నేనే మార్గము జీవం. ఎవడైనా చెప్పానండి ఆ మాట. నేనే పునరుద్ధానం ఎవడైనా చెప్పానండి, చేసి చూపిమని. నేనే అని వాడితే దేవుడు నీ ఎదురుగా మాట్లాడుతున్న ఆయనే నేను అన్నాడు. వాడేం చేశాడు? నీ ఇంటి ఆయన పాదాల మీద పడి
ఇంగ్లీష్లో చదవ చూడండి, వాడు ఆయన వర్షిప్డ్ హిమ్, వాళ్ళు ఆయనను ఆరాధించను అని. ఎవరిని ఆరాధించడానికి దేవుని మందిరానికి వస్తామని మనం? దేవుణ్ణి ఆరాధించాలి. యేసు చెప్పుకోవాల్సిన అవసరం లేని దేవుడని చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన వాడిని అడిగాడు ప్రశ్నకి, నువ్వు దేవుని కుమారుని, నేను దేవుడు ఎవరో నీకు చూపిస్తాను, నేను దేవుని కుమారుడిగా లోకంలోకి వచ్చాను, నువ్వు విశ్వసిస్తున్నావా, నువ్వు నమ్ముతావా అంటే, ఆయన ఎవరు నాకు తెలియదు, నేనే అన్నాడు. వాడు విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మురుక్కింది. ఇంగ్లీష్ వర్షన్ చూడండి, వర్షిప్ హిమ్, ఆరాధించాడు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ గుడివాడికి ఏమని చెప్పాడు? ఇప్పుడు నేనే దేవుడు అన్నదాన్ని ఎలా చెప్పాడు? చక్కగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఏ మాత్రం వాడికి సందేహం రాకుండా ఇంట్రడ్యూస్ చేశాడు. చాలా చక్కగా పరిచయం చేశాడు. ఇప్పుడు ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు అంటే, ఆయన వెలుగుగా వచ్చినటువంటి దేవుడు ఏం చేశాడంటే, వెలుగు మనకి ఎందుకు ఉపయోగం, బయట ఉన్న వెలుగు ఏం చేస్తామని చెప్పాడు. ఇందాక నేను మీకు ఇంట్రడక్షన్ చెప్పాను. నా పని ఏదైనా నేను సక్రమంగా చేసుకోవాలి, నాకు వెలుగు అవసరం. నేను మార్కెట్కి పోతే మంచిదేదో చెడ్డదేదో సత్యమైనదేదో అసత్యమైనదో చూడడానికి నాకేం కావాలా? వెలుగు కావాలి. అంతేనండి, వెలుగు ఉపయోగం. ఇప్పుడు యేసు ప్రభు నేను వెలుగులో అన్నాడు. వెలుగు అయినటువంటి యేసు ప్రభు సత్యాన్ని వాడికి చూపించాడు. నేనే సత్యం. ఇంకా డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన మనిషిలాగా పుట్టే, మనిషిలాగా టోటల్గా మనలా పుట్టే ఆయన దేవుడు అని చెప్పుకోవాలి అని చెప్తే ఎవరైనా ఆయన ఇంకా ఏదన్నా స్వామిలాగా మారి దేవుడు అని చెప్పుకోవాల్సింది. ఆయన దేవుడు వచ్చి మరియమ్మ గర్భంలో శరీరాన్ని తీసుకోవడానికి 9 మాసాలు పట్టినాయి. మనకు తెలిసినట్టుగా డాక్టర్స్ ఆ 9 మాసాల గర్భదినాలు అయిపోయిన తర్వాత ఆయన బయటకు నర శరీరాన్ని తీసుకొని బయటకు వచ్చాడు. నరవతారి అండం కూడా తప్పు వర్డ్, అది వాడకూడదు. నర శరీరాన్ని తీసుకొని వచ్చాడు. ఈ నర శరీరంలో వచ్చి దేవుడు ఎవరో మనకి చూపించాడు. ఇప్పుడు పుట్టి వాడిని ఎవడు బాగా చేయలేదు. అలాగే ఎన్నైనా మీ యోహాను సువార్తలో కొన్ని 7 సూచక్రియలు, ఈ 7 సూచక్రియల్లో కూడా ఆయన దేవుడా కాదని మేము చూడవచ్చు. ఇది ఎవడు ప్రపంచంలో చేయలేదు. చనిపోయిన లాజర్ని తిరిగి లేపడం అనేది ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఇది అక్కడే చెప్పాడు, పునరుద్ధానం నేనే, జీవము కూడా నేనే ఇచ్చేది జీవానికి. కాబట్టి దేవుడు ఆయన వెలుగుగా వచ్చిన దేవుడు ఇప్పుడు ఏ సత్యాన్ని బయటికి తీసుకొచ్చాడు? నేను దేవుణ్ణి అన్న సత్యాన్ని తీసుకొచ్చాడు. మొదటిది, దేవుని మహిమను మనం బయలుపరచడానికి వెలుగు సంబంధులుగా ఉండాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చినానన్న వెలుగుగా సత్యాన్ని బయలుపరచాలి. మన పిల్లలు అడుగుతాడు, నువ్వు యూదుల రాజునైనా నువ్వు అని అడుగుతాడు. నువ్వు అన్నట్టు నేను యూదుల రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు సత్యం అనే. పాయింట్ నెంబర్ 2, సత్యమును బయలుపరచుటకు దేవుడు యేసు ప్రభు వారు వెలుగు అని చెప్పుకున్నాడు. వెలుగు అన్నది అలంకారయుక్తంగా మాట్లాడినటువంటి మాట. ఆ వెలుగు అన్నది ఎంత మానవుడికి ఈ లోకంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు వెలుగు ఎంత అవసరమో, సత్యాన్ని తెలుసుకోవడానికి యేసు ప్రభు వారు కూడా వెలుగుగా వచ్చాడు. ఆ వెలుగు అంత అవసరం. నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభు లేకపోతే మనం తప్పటడుగులు వేసి నరకానికి వెళ్తాం. సో యేసు క్రీస్తు ప్రభుల వారు వెలుగుగా వచ్చాడు. 3వది, పాయింట్ నెంబర్ 3, వెలుగు ఎందుకన్నాను? యేసు వాణిని కనుగొని ఉందని మాట. యేసు 35 ఉందండి, కనుగొన్నాను. ఇప్పుడు మామూలు వెలుగు తీసుకోండి. నేను ఈ 2 కంపారిజన్ చెప్తూ వస్తున్నాను. వెలుగు ఉంది కదండి, మామూలు వెలుగు. ఇప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం, ఒక తల్లికి
10 వెండి నాణ్యాలు. మీలో ఎవరికైనా ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉన్నా ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆమె ఏం చేసిందంట? దీపాన్ని వెలిగించిందంట. ఏమంటే దీపాన్ని వెలిగించే బాగా వినండి. ఇక్కడ ఈ ప్రకృతిలో ఉన్న దీపం యొక్క విలువ చెప్తున్నాను నేను. దీపాన్ని వెలిగించి ఆ ఇంటినంతా శుభ్రం వేస్తే ఎందుకు వెలిగించాల్సి వచ్చిందనే? ఎందుకు వెలిగించాల్సి వచ్చింది? పోగొట్టుకున్న వెండి నాణం ఎక్కడ పడిపోయిందో దాన్ని లొకేట్ చేయడానికి, పట్టుకోవడానికి దానికి దీపము అవసరమైన. అంతేనా? ఇంకేమైనా కారణం ఉందా? అంతే. అది దొరికినప్పుడు ఆమె చుట్టుపక్కల వారిని పిలిచి సంతోషించాను అనే మాట ఉందా లేదంటే? 8వ వచనం నుండి 10వ వచనం వరకు లూకాసు వార్త 15 ఓకే. ఇప్పుడు ఆ వెండి నాణ్యాన్ని లొకేట్ చేయడానికి ఆమె ఏం చేసింది చెప్పడం మీరు? దీపాన్ని వెలిగి. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి వెలుగుగా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఉందా? నేను నశించిపోతున్నా, నన్ను పట్టుకొని బయటికి వచ్చి నువ్వు నరకానికి వెళ్తావని చెప్పి బయట వేశాడు నన్ను. నశించి ప్రపంచంలో నశించిపోతున్నటువంటి నన్ను వెదకి రక్షించడానికి ఈ వెలుగు నాకు అవసరం. అర్థమైంది? ఇప్పుడు ఆ వెలుగు, మనకున్న వెలుగు, మనం పోగొట్టుకున్న దాన్ని దొరికేదానికి మనం లైట్లు వేసుకోం. ఈ వెలుగు, లోకానికి వచ్చిన వెలుగు నశించిపోతున్న వాడిని వెతకడానికి, నెట్టేసిన వాడిని పట్టుకోవడానికి, సొసైటీ చీకొట్ట వాడిని పట్టుకోవడానికి, పనికిరాడు వీడు అన్నవాడిని పట్టుకోవడానికి ఈ వెలుగు లోకంలోకి వచ్చింది. అందుకే నాకు పర్పస్ మొదట్లో లూకాసు వార్త 2-3 అధ్యాయాలు చదివితే అంధకారములో ఉన్న వారిని విడుదల చేయటము, బంధింపబడిన వారిని విడుదల చేయటము, తర్వాత ఈ సువార్తను ప్రకటించుటకు ఆయన ఈ లోకంలోకి కూర్చున్నాను. సుమయను మాట్లాడుతూ ఉంటారు అక్కడ చదువుతుంటారు. అక్కడ ఉందా అవన్నీ కూడా? హితవత్సరము ప్రకటించుటకు ఆయన నిలబడుతున్నారు. సో ఇప్పుడు ఈ అంధకారము అన్నటువంటి దాన్ని చూస్తున్నప్పుడు 2 రకాలుగా చూడాల్సి వస్తుందండి. మనం లోపల బయట ఒక వెలుగు ఉంది, యేసు ప్రభువు వారు ఒక వెలుగు. ఆ వెలుగులో నేను పోగొట్టుకున్న దాన్ని నేను ఎత్తుకోవడానికి నేను పగలు వస్తే బాగుండు, పగలైతే మనం 10 దగ్గరలో తిరిగి పోగొట్టుకున్నాడు ఇంకా పట్టుకొని రావచ్చు, నన్ను పగలు వెయిట్ చేస్తాం. అయితే బిబ్లికల్ గా మాట్లాడితే, వాక్యానుసారంగా మాట్లాడితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరిని వెతకడానికి వచ్చాడు? నశించిన వాడిని. పాపములో ఏ భేదం లేదు, అందరము పాపం చేసినాము. నిన్ను రక్షించింది నా తల్లిదండ్రులు కాదండి, నేను చెప్తున్నాను. నన్ను రక్షించింది నా తల్లిదండ్రులు కాదు, మా అన్నదమ్ములు కాదు, మా అక్కచెల్లెలు కాదు. నన్ను రక్షించింది ఎవరైనా ఉన్నారంటే నాకు యేసు ప్రభు. ఆయన నాకు వెలుగు, ఆయన నన్ను రక్షించాడు. సో ఇప్పుడు 3వదిగా యేసు ప్రభువు వారి లోకంలో ఎందుకు వచ్చినాడని చెప్తాం మనం? నశించిన వారిని వెదకి. అంత మంచి మాటలు దేవుని మహిమను ఆయన బయలుపరిచాడు. 2వదిగా సత్యమైన బయలుపరిచాడు, వెలుగుగా వచ్చి. 3వది నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన ఈ లోకంలో వెలుగుగా వచ్చాడు. 4వది చెప్పేసి నేను ముగిస్తాను. ఇంకా 5 నిమిషాలు అయింది. ఈ లోకంలో ఈ వెలుగు ఎందుకు అవసరం మనకి? ఏం చెప్పాను నేను? మన దైనందిన జీవితానికి వెలుగు కావాలి. వెలుగు లేకపోతే బతకలేము. మన డే టు డే మన ప్రతిదినం చేసుకునే కార్యక్రమాలు ఏవి కూడా చేయడానికి ఈ లోకంలో ఈ వెలుగు అవసరం. కానీ ఈ వెలుగు నీకు జీవాన్ని ఇస్తుందా? ఈ వెలుగు నీకు జీవాన్ని ఇవ్వదు. నీ కార్యక్రమాలు చేసుకునేదానికి, నీ జీర్ణ వ్యవస్థ బాగా జరిగేదానికి, నువ్వు పరిగెత్తేదానికి, నడిచేదానికి ఈ వెలుగు నీకు అంతవరకే ఉపయోగం. I said
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఈయన వచ్చామన్నాడు తెలుసా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య ఈ వెలుగు నిత్య జీవానికి ఇవ్వడానికి నీకు ఇష్టపడుతుంది. ఈ వెలుగు నీకు నీ జీవితాన్ని కొనసాగించడానికి అంతే. భూమి మీద నీకు అంత పరిమాణం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నీకు మనం చేసుకోవచ్చు. కానీ ఈ వెలుగు ఏంటంటే నువ్వు చచ్చిపోయినా దేవుని రాజ్యంలో ఉండేటట్టు చేస్తుంది. అదేవిధంగా అందుకోసం దేవుని మనం ఎంత మంచి సువార్త అంటే ఈ సువార్తను అర్థం చేసుకొని మనం చెప్పినప్పుడు ఎప్పుడైనా కానీ వారు వాక్యము ద్వారా మేలుకొంది యేసుప్రభు దగ్గరకు వచ్చారు. అప్పుడు ఏముంటుందంటే నీ చేతిలో ప్రభువా నీ కొరకు ఒక్క ఆత్మను తెచ్చానయ్యా, ఒక మనం చాలు. నా 1,00,000 మంది ఉండాల్సిన అవసరం లేదు. మన ఊళ్ళో 1,00,000 మంది అవసరం లేదు, ఒక 5,000 మంది కూడా అవసరం లేదు. 10 మంది సార్, 10 మందిలో ఒక్కరు పోతే చాలు. ఆ ఒక్కరి కోసం ప్రయత్నంలో చేస్తే చాలు, ఆ ఒక్కరిని విశ్వాసంలో నిలబెట్టగలిగితే చాలు, ఆ ఒక్కరిని వాక్యంలో నిలబెట్టగలిగితే చాలు, ఆ ఒక్కడు దేవుని కొరకు సాక్షిగా నిలబడితే చాలు. అక్కడ అంటాడు ఆయన నమ్మకమైన మనిషి దాసు కొద్దిలో 10 మందిని లభికాడు, ఒక్కడిని తెచ్చావు నాకు చాలు. ఉదయకాల శ్రమలో మనం క్రిస్మస్ జరుపుకున్నాం, సంవత్సరం జరుపుకున్నాం. కానీ యేసు ప్రభువు నాకు అర్థమవుతాం ఎందుకు వచ్చాడు, నాకు అర్థమవుతాం. దేవుడు యొక్క మహిమను ఆయన చూపించడానికి వచ్చాడు, మన ద్వారా చూపించడానికి వచ్చాడు. మనం వెలుగుగా ఉండాలని కోరుకుంటాడు. మన ద్వారా యేసు ప్రభు దేవుడిని చూపించుకోవడానికి ఆయన మనకి ఆ బాధ్యతను అప్పగించాడు. ఎవడైనా నన్ను వెంబడించకూడదు, తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకోవాలి. సిలువ ఎత్తుకున్నాడు అర్థం ఏంటో తెలుసా, నువ్వు యేసు ప్రభు అని చెప్పావు అనుకో, నేను చంపవతలు వేసేంత స్థితి అన్నమాట. పర్సిక్యూషన్కి రెడీగా ఉండాలని అర్థం. నువ్వు చస్తావు కానీ నేను నిత్య జీవం ఇస్తాను అన్నాడు. సిలువ ఎత్తుకుంది. అవమానమైన కష్టమైన దేవుడు అని సిలువ ఎత్తుకొని చెప్పాలి. సిలువ అంటే కష్టం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆకలి ఉంటుంది, బాధ ఉంటుంది. ఈ బాధ అంతా ఎందుకో తెలుసా, ఈ ప్రయాణం అంతా మనం ఎందుకు చేస్తున్నామో తెలుసా, యేసయ్య అంతే. ఇంకేంటి మనం ఆయన దగ్గరికి నువ్వు చచ్చిపోతే లేస్తావు రా బాబు, నువ్వు రా, ఎందుకు ఆ పాపంలో ఉంటావని మనం రక్షణకు ఉపయోగపడేటువంటి సేవకు సత్యాన్ని బయలుపరిచేసి. మూడోది పోగొట్టుకున్న దాన్ని వెతికి రక్షణ దానికి వచ్చాడు. మనం సాక్షించాలి. పాటు నేను పోగొట్టుకున్నాను నా జీవితంలో, నా జీవితాన్ని అంతా కూడా నేను లోకంలో పోగొట్టుకుంటే నన్ను పట్టుకుని లేకపోతే పెట్టి నిలబెట్టి నువ్వు నా కొరకు ఉపయోగపడాలి. నా తల్లిదండ్రులు చెప్పలేదు, నా స్నేహితులు ఎవరు చెప్పలేదు, నా స్నేహితులు చస్తే చేసాడు లేదు కాదు, పోతే పోయినా వెళ్ళాను. అయితే వేసే అది కాదు, వేసే ఎప్పుడేమో అది కాదు. ఆయన నన్ను వెతికి రక్షించి నువ్వు నాకు పాత్రగా ఉన్నావు. వేసే ఎందుకు వచ్చాడు, నశించిందని వెతికి రక్షించు. వేసే ఈ లోకంలోకి వెనుక ఎందుకు వచ్చినాడు, నీకు నాకు నిత్య జీవాన్ని. ఇంతకన్నా సువార్త ఏం లేదు బైబిల్లో, ఇంతకన్నా సువార్త ఏం లేదు. ఇంతకన్నా ఏం కావాలి మనిషికి, ఇంతకన్నా ఏం అవసరం లేదు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మనం దేవుని కొరకు అద్భుతమైన పాత్ర, మనం ఏదో దాని మనం చేయాల్సిన స్థితి కాదు, మనం ఏదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే మంచి కారణం అంటే విలువైన జీవం కలిగిన వాక్యాన్ని పంచిపెట్టడం.
అలాంటి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించుకున్నాను. చక్కటి సందేశం, క్రిస్మస్ సందేశం చక్కగా అయ్యగారు మనకి తెలియపరిచారు. 3 సత్యాలు కాబట్టి ఇప్పుడు అయ్యగారు ఎప్పుడు చెప్పిన 3 సత్యాన్ని బైబిల్ నుంచి మనకు బోధిస్తూ ఉంటాడు. చక్కగా ఉంటుంది. మరి నెల్లూరు సిటీలో కావచ్చు, ఇంకా అనేకమైన పల్లెటూరులో కూడా నాకు తెలిసినంతట్లో సేవకుల కంటే ఎక్కువగా అయ్యగారు వాడబడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి యోహాను సువార్త నుంచి కొన్ని మాటలు మనకి తెలియపరిచారు. చక్కగా వాక్యం అందించిన అయ్యగారికి, వారి కుటుంబానికి, మరి వచ్చిన దైవ సేవకుల తరఫున, ముత్తూరు మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున, సువార్త ప్రార్థన మందిరం తరఫున అయ్యగారికి మరి వందనం తెలియజేస్తున్నాను. మంచిది. మరి ఈ భూమి మీద యేసు ప్రభు తర్వాత, లోకరక్షకుడు తర్వాత ఆయన చేత నిర్మించబడి, ఎన్నుకోబడి, అభిషక్తులుగా నిలవబడి దేవుని వాక్యం అందించేవారు 2వ స్థానంలో ఉంటారు. నిలవబడిన వారు, అభిషక్తులు, ఏర్పాటు చేయబడిన వారు, దేవరాత్రులు, సత్యాన్ని, నిజాన్ని, దేవుని వాక్యాన్ని అందించేవారు 2వ స్థానం. దేవుని తర్వాత దేవుని వాక్యం అందించేవారు. మధ్యవర్తులుగా దేవుడికి మనకి మధ్యవర్తి యేసు ప్రభు. మనము దేవుని వాక్యం చెప్పేవారు, సంఘానికి, లోకంలో ప్రజలకు నశించిపోతున్న వారికి మనము మధ్యవర్తులుగా దేవుని వాక్యాన్ని మనం అందించగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు మనకి దేవుని వాక్యం అందించిన అయ్యగారికి మన వాక్యం ప్రకారము గౌరవిద్దాం. మన మధ్యకు వచ్చి వెలుగైన దేవుని వాక్యాన్ని, సత్యైన దేవుని వాక్యాన్ని మనకు అందించి నశించిపోయిన వారిని దేవుని వెలుగుతో రక్షించిన విధానం బట్టి, కాబట్టి అయ్యగారికి మనము నిజంగా గౌరవవంతంగా ప్రేమిద్దాం. దేవుని సేవకులుగా మన పక్షాగా తదుపరి మరి ప్రార్థన చేసి ఆయన ప్రభు పుట్టుక దినాన్ని గుర్తుగా మనం కేక్ తెచ్చుకుంటాం. ఈరోజు ఎక్కడ పడినా కేకు తీసుకుంటాం. ఎందుకంటే ప్రభు పుట్టినరోజు, మన పుట్టినరోజు కూడా కేకు తెచ్చుకుంటా ఉంటాం. కాబట్టి కేక్ తర్వాత మనకి ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది. తర్వాత మీకు గిఫ్ట్ వస్త్రం అయ్యగారు కొన్ని తెచ్చున్నారు, అది మీకు ఇవ్వబడుతుంది. చిన్న విశ్వాసం, ప్రేమతో, నాకున్న విశ్వాసం, నాకున్న దేవుడి మీద ఉన్న విశ్వాసం, నమ్మకాన్ని, ప్రేమని బట్టి మరి ఈ విధంగా ఇవ్వబడుతుంది కనుక ఈ కార్యక్రమానికి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు అయ్యగారికి దయచేసి అందరి చేసి నిలబడతాం. అందరికీ కృపగల దేవ, ఈ సమయ దాసుకు పని చేసుకున్నది యేసు ప్రభు, నేను లోకములకు వెలుగు ఉన్నాను. ఈ దాసు ద్వారా బయలుపరచడం పుట్టి గుడ్డి వారికి వెలుగునిచ్చినటువంటి శాస్త్రీయ మనుషులు అడగ నేనే మనిషి కుమారుడు విశ్వాసం వస్తున్నాను. నేను నా తల్లిదండ్రులు నేనే ఆయనని చెప్పి రుజువుపరచవద్దని ఈ దాసు ద్వారా బయలుపరచవద్దని ప్రత్యేకంగా ఈ దాసును ఆస్వాదించి ఇంకా జానమాలికాలను బట్టి వచ్చిన సంగతి కాస్త దేవుని సేవకులను బట్టి ప్రత్యేకంగా ఈ సమూహాన్ని నడిపించిన విధానం బట్టి ఇంకా జరుగుతున్న కార్యక్రమం మహిమ కనుక జరిగించుకుని అలాగే తెలుసుకున్న ప్రతి మాటని నేను లోకములకు వెలుగై ఉన్నాను అని అందరికీ పరిచయం చేసుకోవడానికి 100% క్రీస్తు ఫలించే ఆత్మతో ప్రతి బిడ్డని నడిపించమని
మమ్మల్ని అందరి చేతులకు అప్పగిస్తూ సర్వశక్తి గల యేసు క్రీస్తుకు అప్పగించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అన్ని ఏం చేసి ఇది జేమ్స్ అయ్యా అయ్యా తెలుగు కొద్దిమేర కుమార్ ఆరవ పాస్టర్ తర్వాత తానే జోష్ ఆనంద్ ఈరోజు ఇంకా కొంతమంది షాపులు మనం ఇంకో పర్యాయంలో మనందరూ కూడా కలుసుకుందాం. మనందరం చేసి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. అయ్యగారు కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా సంఘం కొరకు మా పరిచయం కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాం. ఏం సేవకులుగా ప్రతి మాసం మనందరూ కూడా కలుసుకొని ప్రభుని శుద్ధిస్తూ పరిచయం నమ్మకంగా చేస్తూ సువార్త ప్రకటిస్తూ ప్రభు రాకడికి అయ్యగారు అన్నట్టు కొన్ని ఆత్మను మనము సంపాదించగలిగితే దేవుడి కాడ ఒక నమ్మకత్వాన్ని సంపాదించుకుంటాం. దేవుడు ఉన్న స్థలం మనకి దేవుడు మనకిస్తాడు. దయచేసి అందరు వేసి నిలబడదాం. ప్రార్థన ఆశీర్వాదం అందరికీ భోజనం సిద్ధపరచండి. దయచేసి తొందరపడకుండా అందరూ కూర్చోండి. సంఘస్థులు మీకు పరిచయం చేస్తారు, భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనం చేసుకొని తృప్తిగా ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ మహాకృపను పెట్టి కొన్ని దినాలుగా మేము ప్రకటించి ప్రార్థన చేస్తూ వచ్చామయ్యా. అట్టి దినము ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, చూపించినందుకు స్తోత్రాలు, అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినము ఇంత గొప్ప కార్యము జరుగుటకు వాతావరణం అనుకూలపరిచారు. కరెంటు మాకు సమృద్ధికి ఇచ్చారు ప్రభు. స్తోత్రాలు. నీ దాసుని ప్రేమించి ప్రభువా నీ సువార్త మానవం తీసుకొచ్చి అయ్యా శాశ్వతమైన నీ వెలుగుల గురించి సత్యాన్ని గురించి ప్రభువా చక్కగా మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. దాసుని అనేక ప్రాంతాలు, అనేక ఏరియాలో, అనేక స్థలాల్లో మీరు నిలబట్టి వాక్కు బయలుపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. దాసుని ఇంకా వాడుకోండి, వారి కుటుంబాన్ని పిల్లలను దీవించు అయ్యా. అయ్యా నీకు అనేక స్థలాల్లో వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాం. లేఖనం ద్వారా దర్శించమని అడుగుతున్నాం ప్రభువా. మరి ఈరోజు మా మధ్యకి వచ్చి ఈ వాక్యం అందించిన దాసుని ఇంకా బలపరిచి ఆశీర్వదించు. రాకపోకల్లో ప్రభువా అయ్యా ఇంకా దీవించు, వెలుగులో ఉంచమని అడుగుతున్నాం. తండ్రి గురువు చూపించు, ఆరోగ్యంతో వర్ధలను సహాయం చేయండి ప్రభువా. ఈ దినము అయ్యా ఆహ్వానం అందుకుని వచ్చి దేవుని వాక్యం మీద అయ్యా వాక్యం శాంతులు బట్టి, బైబిల్ చదివిన బిడ్డలు బట్టి, పాటలు పాడిన శాంతులు బట్టి, ప్రార్థన చేసిన శాంతులు బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా తండ్రి ఇంకా అనేక మంది శాంతులు మా మధ్యకి రాలేకపోయినారు.
మరొక పర్యముల వారు రావాలని ప్రార్థిస్తున్నాం. క్షేమాభివృద్ధిలో ఈ సువార్త ప్రార్థన మధ్యలో నడిపించు నాయన. అయ్యా మా సంఘ పరిచారకులు మనకు స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకో నాయన. రాకడికి నమ్మకంగా ఉంచు, పరిశుద్ధం ఉంచు, నీతిగా ఉంచు. అనేక కార్యాలు స్థలంలో జరుగునట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. మా కొరకు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు, వారిని కూడా ఇంకా దీవించి ఆశీర్వదించమని అయ్యా. ఇంత చక్క కార్యక్రమం మీరు జరిపించినందుకు నీకు వందనాలయ్యా. రుణపడి ఉన్నామయ్యా, ఎంత సేవ చేసినా రుణపడి ఉన్నాం ప్రభా. స్తోత్రాలు. నీవు ఆలోచిస్తే ఇంకా నీ రాక పరంతర వరకు సత్య స్వార్థ ప్రకటించడము, ఆత్మ నడిపించడము, నీకు సాక్షిగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుతూ అయ్యా ఈ కార్యక్రమానికి చేపడిన ప్రతి సేవకుని దేవానికి స్తోత్రాలు, పరిచయం చేసిన ప్రతి రెండు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ముందున్న సమయం చేతికి చెప్పుకుంటూ మాకు మంచి భోజనం ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా. ఎవరి ద్వారా ఇచ్చారు వాళ్ళు ఇంకా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని మీ సేవని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం సువార్త ప్రార్థన పరిచయం ఆశీర్వదించమని ఇంకా నీ గొప్ప కార్యం చేయటకు యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ నామ తండ్రి ఆశీర్వాదం తీసుకున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ప్రీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చిన సేవకులతోనూ సంఘ కాపరి జాన్ మార్క్తో వారి పరిచర్యతోనూ వారి కుటుంబాలతోనూ నేటి దినము సదాకాలము తోడైండి నడిపించును గాక. మీకు అందరికి వందనాలు. దయచేసి మీకు అందరికి